మీ మొత్తం ప్రయాణంలో సక్సెస్ కి కారణము అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ఆ సక్సెస్ కారణం గురించి మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఒక్కరి పేరు చెప్పలేనండి నేను. చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. ప్రకాష్ గారిని ఇప్పుడు నాకు తెలిసి నిన్నటి వరకు ప్రకాష్ గారు వేరు, అంటే మీ తండ్రి గారు వేరు, ఇప్పటి ప్రకాష్ గారు వేరు. ఎందుకంటే సొసైటీలో హోదా, ఎట్ ద సేమ్ టైం గౌరవం అన్ని కూడా అమాంతం మీరు 1000 రెట్లు పెంచేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఒకసారి మీ గురువు గారితో కూడా మాట్లాడాలి. సార్ నమస్తే. నమస్తే సార్. మీ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎంతమంది సివిల్స్ అటెండ్ అయ్యారు? ఎంతమందికి మీరు ఇప్పటి వరకు కోచింగ్ ఇసుకోవచ్చు? ఈసారి ఇంటర్వ్యూకి అయితే 52 స్టూడెంట్స్ వెళ్ళారండి. 52 స్టూడెంట్స్ వెళ్ళారు. కానీ 13 ర్యాంక్స్ వచ్చాయి మాకు. 13 ర్యాంక్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఉంది. తను ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఆల్ ఇండియా ర్యాంక్ 16 కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామే. మిగతా వాళ్ళందరూ ఆంథ్రపాలజీ వాళ్ళు, ఇంటర్వ్యూ గైడెన్స్ వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటనంటే అలేఖ్య నాకు ఒక 3 years నుంచి తెలుసు. సో తన ర్యాంక్ ఏమైందనంటే నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు ఎందుకనంటే మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు, మనకి ఎవరైతే ర్యాంక్ రావాలని ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనం కోరుకుంటామో వాళ్ళకి ర్యాంక్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సంతోషం వస్తుందంటే మనకే వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఏ ఫాదర్లీ టైప్ ఆఫ్ ఫీలింగ్. ఇప్పుడు మనకి ఇప్పుడు చూస్తూ ఉంటాము 1వ తరగతి 2వ తరగతి పిల్లల కోసమే ఆ స్కూళ్ళలో స్కూళ్ళలో ఫోన్ చేసి నా పిల్లగాడు ఎట్లా చదువుతున్నాడు, నా అమ్మాయి ఎట్లా చదువుతుందని అడుగుతారు. అట్లాంటిది ఎప్పుడైనా ప్రెజర్ ఉండిందా ఇలా ఫాదర్? నో, అలేఖ్య సెల్ఫ్ మోటివేటెడ్. నాకు తెలిసి 10th క్లాస్లో కూడా వాళ్ళ ఫాదర్ ఏం స్కూల్కి ఫోన్ చేయకపోయి ఉండొచ్చు. అంటే తన సెల్ఫ్ మోటివేటెడ్. ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో వాళ్ళే క్రాక్ చేస్తారు. వాళ్ళకి లోపల నుంచి రావాలన్నమాట. అది వాళ్ళ తపన, వాళ్ళ యొక్క తపస్సు. అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. ఏదో ప్రెషర్ వల్ల చదివామనుకోండి అది ఖచ్చితంగా రాదు. తనకి ఏంటంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. తను బనారస్ హిందూ యూనివర్సిటీలో చదివింది. అప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఉంది, వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రాసెస్లోనే ఉంది. అయితే నాకు కూడా ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏముండేనంటే, ఇంత ఇంటెలిజెంట్ అయినప్పుడు కూడా 3 సార్లు ప్రిలిమ్స్ ఎందుకు కాలేదు అన్న ప్రశ్న ఉండేది నా దగ్గర. తర్వాత నేను తన గురించి స్టడీ చేసి తను అర్థం చేసుకున్న తర్వాత ఏమైందంటే కోవిడ్ మొత్తం లాక్డౌన్. సో అప్పుడు మనకు మెటీరియల్స్ అవైలబుల్ లేవు, బుక్స్ అవైలబుల్గా లేవు, టీచర్స్ కూడా మీకు తెలుసు కదా మొత్తం కోవిడ్ సిచ్యువేషన్. సో ఆ టైంలో తను 2 attempts ఇచ్చేసింది. అలా 2 attempts వేస్ట్ అయిపోయాయి. ఆ టైంలో కొంచెం వెయిట్ చేసి ఉంటే ఖచ్చితంగా 3rd attemptలోనే ర్యాంక్ వచ్చేది అనమాట. సో అందుకోసం మనకు 5th attempt అని కనబడుతుంది. మనకు తెలుసు ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో, ఇది కూడా అలాంటిదే అనమాట. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.